శ్రీ శివానంద గురుభ్యో నమ. ఇవాళ గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అంటారు. పరమాత్మ యొక్క అనుభవాన్ని, పరమాత్మ యొక్క ఉనికిని మనకి తేలిక చేసి మనకు అందుబాటులోకి తీసుకొచ్చి మన అనుగ్రహించేవాడే గురువు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. సదాశివుడితో మొదలు పెట్టుకొని శంకరాచార్యుల వారిని తలుచుకుంటూ మన గురువు అయినటువంటి ఎవరు సద్గురువుగా ఉన్నారు, ఎవరు సర్వవ్యాపిగా ఉన్నారు, ఎవరు జ్ఞానప్రదాతో వారిని తెలుసుకొని వారికి నమస్కారం చేసుకోవటం. గురు పరంపర అంటే వాళ్ళు ముగ్గురేనే కాదు, గురువు యొక్క అనంతతత్వం ఎప్పుడు పరంపరగా వస్తూనే ఉంటుంది. ఒకరోజు వచ్చి ఒకరోజు పోయే వస్తువు కాదు అది. సృష్టి ఆదికి ముందు, త్రిమూర్తుల కంటే ముందే గురుతత్వం ఉండనే ఉంది, ఆ తర్వాత కూడా ఉండనే ఉంటుంది. సృష్టి ఆదిలో ఉంది, ప్రళయంలో ఉంది, లయంలో ఉంది. సదాశివ సమారంభం అంటే శివుడు మొదటి గురువు. సదాశివ సమారంభం గురువు శివుణ్ణి మనం అనేక ప్రాపంచిక భౌతిక విషయాల్లో మనం కోరుకున్నప్పటికీ కూడా వారు జ్ఞానప్రదాత, జ్ఞానాన్ని అందించేవారు. జనరల్గా మనకి గురువు అనగానే ఎవరు గురువు వారికి వాళ్ళ హృదయంలో స్ఫురిస్తారు. ఈ గురువు ఒక రూపంతో వచ్చిపోయినప్పటికీ కూడా తత్వ ఆరాధన అన్నది మన సంప్రదాయంలో విశేషమైంది. ముఖ్యంగా గురుతత్వం ఎప్పటిది, నీ జన్మకు పూర్వం ఉన్నది, నీ జన్మ తర్వాత కూడా ఉన్నది. ఈ జన్మ అంటే నేను అన్న భావమే జన్మ, అదే జీవభావం. ఆ జీవభావం ఉన్నంత వరకు గురువు ఉంటాడు. నువ్వు ఉన్నంతకాలం గురువు ఉండాల్సిందే. అది తత్వం శాశ్వతమైంది. దృశ్యమానమైన వస్తువు ఎప్పుడు కూడా నశించిపోతుంది, అది ఉండదు. దృశ్యమానంగా ఉన్నది ఉండదు. జగద్గురువుగా అవతరించిన కృష్ణ పరమాత్మ కూడా తత్వాన్ని మనకి అందించి ఆయన వెళ్ళిపోయారు. శంకరాచార్యులు వారు, రామానుజులు వారు, పెద్దలందరూ, గురువులందరూ అదృశ్యమైపోయారు. కానీ వారు అందించిన తత్వం శాశ్వతంగా ఉండనే ఉంటుంది. గురువు ఏం చేస్తారు అంటే అద్దం లాంటి వారు గురువు అద్దం ముందుకు మనం వెళ్ళంగానే అద్దంలో ఏం కనపడుతుంది మనకి? మన రూపం మనకు కనపడుతుంది. దాంట్లో మనం సరి చేసుకుంటాం, మనం చూసుకుంటాం. పోనీ అద్దం నిన్ను ఒక్కడనే చూపెడుతుందా అంటే నీ ముందున్నది, నీ వెనుకున్నది కూడా కనపడుతుంది. వెనకది కూడా చూస్తాం, ఎవరిని వస్తే తెలుస్తుంది. వెనక ఏమైనా చెట్లు చేమలు ఉంటే కనపడతాయి, అన్నీ కనపడతాయి. వెనక కూడా కనపడుతుంది, నీ ముందుది కనపడుతుంది, నీ వెనకది కూడా కనపడుతుంది. గురువు యొక్క అర్థం అట్లాంటిది. గురువు దగ్గరికి వెళితే కేవలం నీ దేహాత్మ భావనే కాకుండా నీ వెనక ఉన్నటువంటి ఉనికి ఏదైతే ఉందో, ఒక నాణ్యానికి రెండు ముఖాలు ఉన్నట్టుగానే నీ వెనక పరమాత్మ ఉంది, నీ ముందు ప్రపంచం ఉంది, గురువు ఉన్నాడు. ఈ గురువు తమాషాగా ఏంటంటే ప్రపంచంగానూ ఉన్నారు, రూపంగానూ ఉన్నారు, నీ వెనక ఉనికిగాను ఉన్నారు. ఉనికి అంటే అర్థం ఏమిటి?
నువ్వు ఉన్నట్టు నీకు తెలియటం, అసలు నువ్వు ఉన్నట్టు నీకు తెలియాలి కదా, ఏ పని చేయాలని. అదేది అన్నిటికీ ఆధారభూతమైంది, సర్వకాలీనమైంది, కాలాతీతమైంది, కాలంతో సంబంధం లేనిది, నిరంతరం మౌనంగా ఉండేది. ఆ మౌనమే ధ్యానంగా కలిగినటువంటిది, ఆ ధ్యానమే జ్ఞానంగా కలిగినటువంటిది, ఆ జ్ఞానమే తన స్వరూపం, అదే దక్షిణామూర్తి స్వరూపం. కాబట్టి మనం ఏదైనా సరే ఆ తత్వాన్ని ఆరాధించటమే మన ముందున్న కర్తవ్యం. ఎంతకీ నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా కష్టం, నా సుఖం, నా ఆరోగ్యం అనే ధ్యాస ఎప్పుడు ఉండకుండా కొంత సమయం అన్న కంచి పరమాచార్యులు వారు, చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, మహాస్వామి వారు 2 నిమిషాలు నాకు కేటాయించండి, నాకు భిక్ష వేయండి అన్నారు. 2 నిమిషాలే. ఒక 2 నిమిషాలు పరమాత్మను మనం స్మరించలేమో? అంత మనం సంసారం సంసారం సంసారం, నా పిల్లలు, నా ఇది బాగా పోవాలి. అట్లానే నా మనసుకి ఏమనిపిస్తుందంటే, ఏదో ఒక విషయంలో సంబంధాలు చూడటం మొదలుపెట్టిన తర్వాత మ్యాచెస్ అన్నిట్లో కూడా అందరూ తల్లులు హౌస్ వైఫ్లు, హౌస్ మేకర్స్ అని రాశారు. పిల్లలందరూ ఉద్యోగస్తులు, వాళ్ళకి ఉద్యోగం కావాలి. వాళ్ళు హౌస్ వైఫ్గా, హౌస్ మేకర్స్గా ఉండట్లేదు. వాళ్ళు మనీ మేకర్స్, డబ్బు కావాలి. ఆఫీస్ వైఫ్స్, హౌస్ వైఫ్ లాగానే ఆఫీస్ వైఫ్స్ అంటే ధనము, సంపాదన, ఉద్యోగం, చదివామంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం కోసం చదవాలి. ఏం చదివితే బాగా ఉద్యోగం వస్తుంది? 100 జాతకాలు, 100 మంది రిక్వైర్మెంట్స్ చూస్తే 90 మంది ఉద్యోగం ఉంటున్నారు. పూర్వకాలంలో పెద్దలు ఈ అమ్మాయిని చేసుకో, మంచి కుటుంబం అంటే చేసుకున్నారు. ఇప్పుడు అట్లా కాదు. పిల్లలకి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, భవిష్యత్తు మీద ఎన్నో ఊహలు ఉన్నాయి, ఎన్నో కళలు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగం ఒక కళ, అట్లానే సంసారం ఒక కళ, అందులో అమిగా ఉండటం ఒక కళ, అందరికీ దూరంగా ఉండటం ఇంకో కళ. కళల్లో జీవిస్తున్నాడు మనిషి. కళల్లో జీవించినంతకాలం, భ్రమల్లో జీవించినంతకాలం సత్యం మనకు అనుభవంలోకి రాదు. సత్యానికి ఎట్లా ఉండాలంటే, ఏ కోరిక లేకుండా, ఏ కోరిక ఇసుమంతా కూడా లేకుండా, అది ఉన్నతమైంది కానీ, అతి నీచమైంది కానీ, ఉత్కృష్టమైంది కానీ, ఏదన్నా కానీ, ఎంత పవిత్రమైన కోరికైనా కోరిక అడ్డే. కోరిక మబ్బులాగా సూర్యుని కమ్మేస్తుంది. అట్లా మన కోరిక మన లోపల పరమాత్మని, మనమే అయి ఉండి మనకి దగ్గరగా ఉన్నవాడిని, సర్వాంతర్యామిని, కరుణామయుడిని, దయామయుడిని అయిన పరమాత్మను చూడకుండా చేసేది కోరికే. ఏమంటే మరి కోరుకోపోతే పిల్లలు పెద్దవాళ్ళు ఎట్లయితారు? ఈ సృష్టి అంతా మరి మన కార్యాలు ఎవరు చేస్తారు? మన పిల్లల పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? వ్యాపారాలు ఎవరు చేస్తారు అని అంటారు. అదే తమాషా ఉంది. ఎవరు సృష్టించారో, వాడు ఎందుకు వచ్చాడో ఈ భూమి మీద ఆ పని జరిగిపోతూనే ఉంటుంది. నీకు సంబంధం లేదు. నీకే సంబంధం లేకుండానే నీ ప్రారంభ కర్మ నీకు వచ్చి అందించి కలలులాగా నువ్వేం అడగకుండానే నీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ వచ్చిపోతున్నట్టుగానే కల్లో నీ ప్లాన్ ఏం లేదు. అట్లానే ఇళ్ళలో కూడా నీ ప్లాన్ ఏమన్నా చూస్తున్నట్టుమే సాక్షివే. ఈ సాక్షి భావన బాగా పెరిగేటట్టయితే అంత సాక్షి దర్శనం అవుతుంది. అది మన కర్తవ్యం అవ్వాలి. పిల్లలకి అవే చెప్పాలి, మంచి చెప్పాలి. తల్లిదండ్రులు మంచి చెడు చెప్పాలి. మంచి చెడు చెప్పినప్పుడు పిల్లలకి ఏమీ తెలియదు, వాళ్ళు కళల్లో భ్రమల్లో గడిచిపోతుంటారు. అది మన సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి అంటే, చెబుతారు పురుషార్థం అనేది ఏదైతే ఉందో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేది ఒక దృష్టి. మోక్షం అనే దృష్టి, మోక్షం అంటే మోహక్షయం అవుతాం. ఆ దృష్టి కలగాలి. అది పిల్లలకి తల్లిదండ్రులు కల్పించాలి. మనం పుట్టిందే అందుకు.
మనం మరణించేది కూడా అందుకే. ఎందుకంటే పరమాత్మలో కలవటానికి. మరణించేది ఎందుకంటే పరమాత్మలో కలిసిపోవటానికి. పుట్టింది ఎందుకు అంటే పరమాత్మను తెలుసుకోవటానికి. చచ్చిపోయేది ఎందుకంటే పరమాత్మలో కలిసిపోవటానికి, లయం అనుకోవటానికి. భగవంతుడు లయం, అది నీ నిలయం అవ్వాలి. దానికి మనోలయం కావాలి. మనోలయం కావాలంటే మనసు నిర్మలంగా, ఏ కోరిక ఏది లేకుండా హాయిగా నువ్వు ఉన్నట్టు కూడా నీకు తెలియకూడదు. భగవాను వారు జీవించినంతకాలం 70 ఏళ్ళ జీవితం అన్నట్టు ఒక రోజున నాకు ఇప్పుడే అయిపోయిందేమో అనిపిస్తుంది అన్నట్టు ఒక క్షణకాలంగా భావించారు ఆయన జీవితాన్ని. మరి వారేం బోధ చేయలేదా, భక్తుని కలవలేదా? 70 ఏళ్ళ జీవితం అన్నీ చేశారు, గిరిప్రదక్షిణ చేశారు, అన్నీ చేశారు, కానీ అది లేదు. అందుకనే వారిని ఏమన్నారంటే, స్వామి వివాహం ఎందుకు చేసుకోలేదన్నారు. అంటే నా దేహ ప్రారంభంలో లేదేమో అన్నారు. అంటే నేను చేసుకుంటే అవ్వదు, నేను చేసుకోకుండా ఉంటే ఆగదు. ప్రారంభంలో ఉందంటే వచ్చి తీరుతుంది. ప్రారంభంలో ఒకవేళ మీకు ఏది ఉందో అది వచ్చి తీరుతుంది. మేము పెద్ద బిల్డింగ్ రావాలి, వస్తుంది అంతే. మీరేం కోరక్కర్లా, అన్నీ అవే సమకూరుతాయి. భగవాన్ ఆ మాట అన్నారు. భగవానికి చిన్నప్పుడు బాగా తలనొప్పి వచ్చేదట, బాగా బాగా బాధపడేవారు. ఆ తర్వాత వారికి అరుణాచలం ఆ దృష్టి రావటం, ఎవరో చెప్పటం, అరుణాచలం వినంగానే ఆయన హృదయం ద్రవించి ఒక ఆనందానికి లోనై అరుణాచలం వెళ్ళారు. అరుణాచలేశ్వరుని, అప్పా నేను వచ్చాను నీ దగ్గరికి అన్నారు. ఆ తలనొప్పి పోయి. అట్లా ఉంటుంది. మనకేమో సంసారం పెద్ద తలనొప్పి అయిపోయింది. తలనొప్పే కావాలి మనకి, సంసారం కావాలి. ఒక అమృతాంజనం సీసా డబుల్ స్ట్రాంగ్, ఇప్పుడు డబుల్ స్ట్రాంగ్ అని వచ్చింది, అది కావాలి మనకు. వదలట్లా. పరమాత్మ సన్నిధికి వెళ్ళగానే ఉన్న నొప్పులు, తలనొప్పులు, తలకు పట్టిన నొప్పులు పోవట్ల. తలపెట్టినవి చాలా ఉన్నాయి. మనం ఎన్నో కోరికలు, ఎన్నో ఊహలు, ఎన్నో భ్రమలు, ఎన్నో భ్రాంతులు. ఒక క్షణం కూడా ఆ పరమాత్మను మనం అనుభవిద్దాం. అదే పూర్వకాలంలో సామాన్యమైన జీవితం ఎట్లా ఉంటే అట్లా. చిన్నతనంలోనే భర్తలు పోయేవాళ్ళు, అయిన వాళ్ళ జీవితం అట్లా ఉంది. హాయిగా ఉన్నారు. అంటే భర్తతో ఉన్నారు, లేకపోతే భగవంతుడితో ఉన్నారు. ఏదో నామం చేసుకోవటం, కృష్ణారామ అనుకోవటం, చేతనైన పని చేయటం, ఏమో చేసుకున్నారు. నాకు ఇట్లాంటి భర్తే కావాలి. నాకు ఇప్పుడు భార్యలు కూడా ఏవో భార్య బాధితులు కొంతమంది, భర్త బాధితులు కొంతమంది. నేను ఎవరో చెబుతున్నారు, పిల్లలు అత్తగారింటికి వెళ్ళేటప్పుడే మొత్తం చక్కగా నూరు పోసి చెబుతారు, నువ్వు అత్త మాట వినటానికి వెళ్ళలేదు, నీ భర్తని గుప్పిట్లో పెట్టుకో, వాడిని కంట్రోల్లో పెట్టుకో అని. ఇప్పుడు భగవంతుడి కృప వల్ల, వీళ్ళ యొక్క మేధస్సు వల్ల సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ప్రతి క్షణం గైడెన్స్ వస్తూనే ఉంటుంది. అత్తమామలొద్దు, నువ్వే రాణివి, ఇంకా సంపాదించు. ఎవరో అంటారు, మా అల్లుడిని నేను తప్పుగా సెలెక్ట్ చేసుకున్నానండి, వాడికి పెద్ద కోరికలు లేవు, ప్రమోషన్ అంటే ఇష్టం లేదు, పరీక్షలు రాయడు, వృద్ధిలోకి వెళదామని ఆలోచన లేదు, తొందరపడి పెళ్లి చేసుకున్నానివ్వండి అని అంటారు. వాడికేమో ఏదో బాగానే ఉంది, జీవితం చక్కగానే ఉంది, డబ్బుదే ఉంది, వచ్చుడు అలవాటు లేదు, సిగరెట్ తాగడు, కాఫీ తాగడు, మందు తాగడు, ఏమి తాగడు, అన్నీ మంచి అలవాట్లే. అల్లుడు కాదు. వాళ్ళు తాగు, తిరుగు, ఏదైనా చేయి, ప్రమోషన్ సంపాదించు, నెలకి 10 లక్షలు సంపాదించు, సంవత్సరానికి 3 కోట్లు సంపాదించు, ఇదే చేస్తాం. ఇక పౌర్ణమి ఏమిటి? కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు నుంచన్నా మనసు మార్చుకొని, సాధన చేసుకొని, సత్యాన్ని తెలుసుకొని, ఓ మంచి పుస్తకం రోజు 2 పేజీలన్నా చదువుకున్నట్టుగా ఉండి, కొద్దిసేపు సంసారాన్ని మర్చిపోయేటట్టుగా చేయగలిగితే పరమాత్మకి దగ్గర అవుతామని. పరమాత్మను పొందటం ఎంత తేలిక అంటే, పరమాత్మను పొందటం, పరమాత్మగా మారటం నువ్వు అదే. కాబట్టి పెద్దలు చెబుతారు,
నువ్వు అదే ఉండి ఎందుకు వెతుకుతున్నావు అంటే వేరు చేసావని. నీ ప్రయత్నంలోనే వేరు భావన ఉంది. నువ్వు వెతుకులాటొద్దు, పెనుగులాటొద్దు. నువ్వు పరమాత్మకు భిన్నమైతే అది నీకు తెలియాలి. నువ్వు ఎప్పుడైతే తెలియాలని పెనుగులాడావో అప్పుడు పరమాత్మ దూరం అయిపోతాడు. ఎందుకంటే ఏది వెతుకుతుందో అదే పరమాత్మ. తమాషాది. వెతుకుతున్నవాడు జీవుడని, వెతకబడేవాడు పరమాత్మ అనే ఒక భావం మనలో జీర్ణించుకుపోయి ఉంది. అది గురువు పోగొడతాడు. నీ వెతుకులాటని, నీ పెనుగులాటని, నీ వెంపర్లాటని, అన్ని ఆటల్ని ఆట కట్టించి పరమాత్మ యొక్క అనుభవాన్ని ఇచ్చేదే గురువు. అట్లాంటి గురువుని సదా స్మరణం చేసుకుంటూ ఆయన మార్గంలో మనం అందరం నడిచి మన గురువుగారి యొక్క మంత్రం ఓం నమః శ్రీ శివానందాయ, ఓం నమః శ్రీ శివానందాయ, నందాయ నందాయ నందాత్మజాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ పరమార్థదాయకాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ మంత్రంలో శివుడు, విష్ణువు, ఆత్మ యొక్క స్వరూపం, ఆత్మ యొక్క స్థితి అన్నీ ఉన్నాయి ఈ మంత్రంలో. గురువుగారు చంటితనం నుంచి ఈ మంత్రం చదువుకున్నట్ట. అది ఆయన మంత్రం కాదు, ఆయనే మంత్రం. ఆయన మంత్రం అంటే కాదు, మంత్రాధారం. ఆయన మంత్రాధారం అంటే ఆధారం. ఏది ఆధారమో అది నిరాధారం కూడా. అంటే దేని మీద ఆధారపడలేదు. అది నీ జ్ఞానం మీద, నీ తెలివితేటల మీద, నీ కష్టం మీద ఆధారపడలేదు. సదా అనుగ్రహ స్వరూపమైనటువంటిది. ఇటువంటి పవిత్రమైన మంత్రాన్ని ఇవాళ ఒక 108 సార్లు చేసుకుంటా, ఒక 11 సార్లు చేసుకుంటా. ఏమోనండి, నేను ఒక నమస్కారం చేసుకుంటా గురువుగారికి. నా జ్ఞానాన్ని ఇవ్వండి స్వామి, నా జ్ఞానాన్ని పోగొట్టండి. ఇవన్నీ పోకపోయినా పర్లేదు, కనీసం నేను పోగొట్టండి మీరు అని నేను పోగొట్టే ఆ పరమవస్తుని ప్రార్థన చేసుకుందాం. సామాన్యమైన వినయమైన జీవితాన్ని, ప్రేమ అయిన జీవితాన్ని మనం గడిపే ప్రయత్నం చేద్దాం. వధువు వినయం అంటే కావాలని మనం ప్రయత్నం చేత అణుకుగా ఉండటం కాదు. ఒక చెట్టు వినయంగా ఉంటుంది, ఒక పక్షి వినయంగా ఉంటుంది, ఒక మబ్బు వినయంగా ఉంటుంది. తను చేస్తున్నట్టు కానీ, తను ఏదో చెయ్యాలని కానీ ఏ భావన లేకుండా నిర్మలంగా సహజంగా ఉండటం పేరు వినయంగా ఉండటం. కాబట్టి అట్లా సామాన్యమైనగా ఏం తెలిసినా తెలియనట్టుగా ఉండటం మళ్ళా వినయం కాదు. నీవు ఉన్నట్టే నీకు తెలియదు. ఆంజనేయ స్వామి వారు అట్లా ఉన్నారు, రాముల వారు అట్లా ఉన్నారు, కృష్ణుడు అట్టున్నాడు. నిన్ననే చెప్పాను నేను. కృష్ణుడి మనవడిని అనిరుద్ధుని ఆవిడ బాణాసురుడు కూతురు ఎత్తుకెళ్తే కృష్ణ పరమాత్మ 2.5 సంవత్సరాలు వెతికిచ్చారట. వాళ్ళింట్లో వాళ్ళు సోదులు అడిగారు, ప్రశ్నలు అడిగారు, జాతకాలు అడిగారు, ఇవి అడిగారు 2.5 ఏళ్ళు కృష్ణ పరమాత్మ వెతికిచ్చాడు. అది వినయం అంటే. ఇక మనలానే ఉన్నారు కృష్ణుడు. అప్పుడు నారదుడు వచ్చి ఫలానా బాణాసురుడు కూతురు ఎత్తుకు వెళ్ళింది ఉషాని అంటే అప్పుడు ఆయన యుద్ధానికి వెళ్తారు. అదే కథ మీకు తెలుసు. వినయం అనేది ఎంత గొప్పది. కృష్ణుడు అట్టున్నాడు. గోపూజ చేశారు, నది స్నానం చేశారు, గ్రహణ స్నానాలు చేశారు, బ్రాహ్మణ పూజ చేశారు, బ్రాహ్మణ దానాలు చేశారు, క్షేత్రాలు తిరిగారు. కృష్ణ పరమాత్మ నేను జ్ఞాన్ని నాకేం లేదు అనలేదు. కాబట్టి ఈ రోజున గురుస్మరణ అంటే ఏంటి? నిర్మలంగా ఉండండి. నిర్మలంగా ఉండటమే గురుస్మరణ. సహజంగా ఉండటమే గురు ఆరాధన. గురు ప్రార్థన అంటే ఏదో ఒక మంత్రమో నామో ఏదో చేయటం కాదు. నువ్వు మర్చిపోయి సహజంగా హాయిగా నువ్వు ఎట్లాగూ ఉంటావు, చేసినా ఉంటావు, చేయకపోయినా ఉంటావు. ఉన్న వస్తువు ఏదో దాని అట్లా కనీసం దాన్ని ఆగం చేయకుండా, దాని జోలికి వెళ్ళకుండా ఉంటే ప్రార్థన అని పేరు. నువ్వు వేలు పెట్టి ప్రయత్నం చేయడం ప్రార్థన కాదు. నువ్వు ఏం చేయకుండా దాని జోలికి వెళ్లకుండా హాయిగా ఉండటం పేరు ప్రార్థన. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ, అందరికీ నమస్కారాలు చెబుతూ
గురుస్వరూపులైన మీ అందరికీ పాద నమస్కారాలు తెలియజేస్తూ ఎక్కడెక్కడ ఉన్న గురు కుటుంబం అందరికీ అనేక గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెబుతూ నమస్కారం. నమస్తే వడ్డీ